హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు సాటర్డే కదండి, మార్నింగే లేచి చక్కగా బయట ముగ్గతి పెట్టేసి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. అస్సలు ఎక్కడికి బయటకు వెళ్ళడానికి కూడా లేదు. యాక్చువల్గా గుడికి వెళ్దాం అనుకున్నాను. వర్షం వల్ల అయితే మరి గుడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. చక్కగా పువ్వులతో అలంకరించుకొని స్వామికి, వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ చక్కగా పూజ చేసేసుకున్నాను అనమాట. సాటర్డే కదండి, చాలా స్పెషల్గా అనిపించింది పూజ. చక్కగా ధూపం ఇచ్చేసాను ఇల్లంతాను. చాలా పాజిటివ్ వైబ్స్, అంటే ఇలా ధూపం ఇచ్చుకుంటే ఇల్లంతాను ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. ఆ క్షణానికి ఆ ఇల్లంతా దేవాలయంలో అయిపోద్ది అనమాట. నిన్న ఈవినింగ్ మేడ మీదకి వెళ్ళామండి. వెనకాతలు ఒక్కసారిగా చూసి నేను షాక్ అయిపోయాను. ఏంటి గ్రీన్ కలర్గా ఉందనేసి. మొత్తం అంతా చెరువు పైనంతా నాచులా పట్టేసిందనమాట. ఆ తర్వాత ఏంటంటే వర్క్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అంటే నేను రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేశాను, గోరుచిక్కుడుకాయలు పెట్టేశాను, దాంతోపాటు కందిపప్పు కూడా పెట్టేశాను అనమాట. ఒకేసారి ఒక దెబ్బకి మూడు అయిపోయినట్టుగా అనమాట. ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టుగా ఒక దెబ్బకి 3 అయిపోతాయి అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సేమియా ఉప్మా చేసేస్తున్నాను. అంటే రుబ్బేం చేయలేదనమాట. ఈవినింగ్ దోశలు అవి వేసుకోవచ్చులే అని పప్పు నానబెట్టాను. మార్నింగ్ కదా సింపుల్గా చేసేద్దాము అంటే హస్బెండ్ అడిగితే సేమియా ఉప్మా చేయమన్నారు. తనకి ఇస్తాను ఆప్షన్స్, ఏం కావాలి అని అడుగుతాను అనమాట. ఉప్మాలోనే అయితే అనమాట గోధుమ నూక ఉప్మా చేయాలా, సేమియా ఉప్మా చేయాలా, పెద్ద నూక ఉప్మా చేయాలా అని అడుగుతానమాట. హస్బెండ్ ఏమన్నారంటే సేమియా ఉప్మా చేసేయమన్నారు. తనకి అడుగుతానమాట ఎలా కావాలి అని. టమాటా వేసి చేయమన్నారు. టమాటా వేసి చేసేస్తున్నాను. పోపు దినుసులు అన్నీ వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు అన్నీ వేసేసి కరివేపాకు వేసి సింపుల్గా అందరూ ఎలా చేస్తారో అలాగే చేసేసాను అనమాట. స్పెషల్గా ఏం చేయలేదు. మనం స్పెషల్గా కావాలంటే వెజ్జెస్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ ఎందుకో సరిపోలేదు, మాడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇంకొంచెం యాడ్ చేశాను. ఈ మధ్య అయితే ఆయిల్ చాలా తగ్గించేసానండి. ఎందుకంటే అస్సలు బయట మనం కొనుక్కుంటున్న ఆయిల్ అంత మంచిది కాదు కదా. గానుగ నూనె అనుకోండి పర్వాలేదు, వేసుకోవచ్చు. ఈ రిఫైండ్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ వాడుకుంటే మంచిది కదా. నేనేంటంటే కొంచెం క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను. అంతగా తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సేమియా ఉప్మా చేసేస్తున్నాను. ముందుగా సేమియా అన్నది నేను ఇది సేమియా ఉంటాయి కదండి, అవైతే వీటితో చేసినవే తీసుకుంటానమాట. కొన్ని మైదాతో కూడా ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేయకపోవడం మంచిదనమాట. సో నేను వీటితో చేసిందే తీసుకున్నాను. చాలా బాగుంటుంది కూడానండి. ఇప్పుడు ఏంటంటే అంతా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత టమాటా వేసి చేస్తున్నానని చెప్పాను కదా. ఒక్కొక్కసారి దాన్ని ఎలా కావాలంటే అలాగే చేస్తాను. ఒక్కోసారి టమాటా వద్దంటారు, అప్పుడు వేయనమాట. టమాటా వేయాలని అడిగితే వాళ్ళు వేయమన్నారు. ఆ తర్వాత ఏంటంటే మంచిగా వేగిపోయిన తర్వాత సరిపడా వాటర్ వేసి సాల్ట్ వేసుకొని ఇప్పుడు వేయించిన సేమియా గింజలు ఉంటాయి కదా, అవి వేయిస్తాను అనమాట. సిమ్లో పెట్టించి మగ్గించేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోద్దండి. చెప్పాను కదండి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా. ఒకేసారి పప్పు ఉడికిపోయింది, తర్వాత గోరుచిక్కుడుకాయలు ఉడికిపోయి రైస్ కూడా అయిపోయిందనమాట. ఎప్పుడైనా మనకి టైం లేదు చూసారా, అలాంటి టైంలోనే ఈ టిప్స్ అన్నీ బాగా ఫాలో అవ్వండి. ఈజీగా అయిపోద్ది అనమాట. ఇంకేం లేదు, జస్ట్ తాలింపు పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇక్కడేమో దాని రైస్కి మూత పెట్టాను కదా, అదైతే అంటికి పోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా చేసేస్తున్నాను. ఆల్రెడీ అయిపోయింది కదా గోరుచిక్కుడుకాయ. నేను ఏంటంటే పుల్ల బెల్లం పెట్టి కూర వండుతానండి, చాలా మంచిది. ఈ గోరుచిక్కుడుకాయ అన్నది చాలా ఫైబర్ ఫుడ్, చాలా మంచిది కూడా హెల్త్కి. రెగ్యులర్గా పిల్లలకి ఇది పెడితే చాలా మంచిదండి. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లోని. నేను దీన్ని ఏంటంటే ఉడికించి ఆ వాటర్ అనేది పడేయను అనమాట, ముందే క్లీన్ చేసేస్తాను. ఉడికించిన తర్వాత ఆ వాటర్ తోటే మళ్ళీ పుల్ల బెల్లం పెట్టి కొంచెం దగ్గరగా చేసేస్తాను. చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఈ కర్రీ అనేది. ముందుగా తాలింపు సింపుల్గానే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసేసుకుంటాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇది టమాటో వేయమన్నమాట. మంచిగా వేగిపోతున్న టైంలో ఉల్లిపాయలు అవన్నీ వేసేసాక కరివేపాకు వేసేసుకొని ఆల్రెడీ మనం గోరుచిక్కుళ్ళు ఉడికించుకొని ఉంచుకున్నాం కదండి, అందులోనే యాడ్ చేసేసుకోవాలి. ముందుగా ఏంటంటే చింతపండు అనేది కొంచెం
నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇది ఉడుకుతున్న టైంలో మనం చింతపండు రసం కూడా వేసేయవచ్చు అనమాట. ఇప్పుడు మంచిగా దగ్గరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మరీ అంత వేయించక్కర్లేదు, జస్ట్ ఆ ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకి టైం ఉండొచ్చు సారా, మనం ఏంటంటే టెక్నిక్స్ అవి మనం ఎలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది టైం మేనేజ్మెంట్ అనేది మెయిన్గా రావాలండి. ఏ వర్క్ చేసుకున్నా నేనైతే ఫాస్ట్గా చేసేస్తాను, పర్ఫెక్ట్గా చేసేస్తాను అనమాట. ఎందుకంటే టైం మేనేజ్ చేసుకుంటూ చేస్తానన్నమాట. ఇలా చేస్తే ఎలా అవుతుంది వర్క్ అనేది చూసుకుంటాను, దాన్ని బట్టి నేను చేసేస్తాను. ఇక్కడే కాదు, ఎక్కడ నేను పని చేసినా ఫాస్ట్గానే చేస్తానన్నమాట. ఒక ఎక్స్‌ప్రెస్‌లో అయిపోతుంది వర్క్ అంతాను. ఆ తర్వాత ఇప్పుడు బ్లాగ్‌లోకి వచ్చేస్తే గోరుచిక్కుడుకాయలు ఉడికిపోయాయి కదండీ! అంటే మనం సెపరేట్‌గా ఉడికించుకొని, పప్పు ఉడికించుకొని, గోరుచిక్కుడుకాయలు ఉడికించుకొని బోలెడు టైం ప్రాసెస్, గ్యాస్ కూడా వేస్ట్ అవుతది. అదే ఇలా రైస్ కుక్కర్‌లో రైస్ అయిపోతుంది, పప్పు అయిపోతుంది, గోరుచిక్కుడుకాయలు కూడా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఎగ్స్ కానీ, టమాటోలు ఏవైనా బాయిల్ చేయాలనుకుంటే అన్నీ ఒకేసారి అలా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్‌గా మనకు చూపిస్తూ ఉన్నారు కదండీ, ఒక పెద్ద కుక్కర్‌లోనే అన్నీ పెట్టేసుకొని చేసేసుకోవడం. చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ కూడా మనకి. అంటే మార్నింగ్ ఎవరైతే లంచ్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట. ఇప్పుడేంటంటే వ్లాగ్‌లోకి వచ్చేస్తే ఇది బాగా ఉడికిపోయాయి కదండీ! దీంట్లోనంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి సరిపడా. కారం అనేది చూసుకుంటూ వేసుకోండి. పుల్ల, బెల్లం, కారం అనేది కరెక్ట్‌గా వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బావుంటదనమాట. దీన్ని మసాలా పెట్టి వండుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా ఉడికించి వార్చి ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొబ్బరి వేసుకొని, పచ్చి కొబ్బరి గానీ, ఎండు కొబ్బరి గానీ వేసుకొని. మాకైతే ఇలాగే ఇష్టం అనమాట. ఇలా పుల్ల బెల్లం పెట్టి కూర వండడం చాలా బావుంటది కూడా. యాక్చువల్‌గా ఇది కొంచెం టేస్ట్ వేరేలా ఉంటదంటారు గానీ, మాకు ఆ టేస్ట్ అనేది వేరియేషన్ అనేది తెలీదండి. ఎందుకనుకున్నారు? ఈ పుల్ల బెల్లం పెట్టడం వల్ల చాలా బావుంటది కర్రీ. చాలా మంచిగా ఉంటది, కమ్మగా ఉంటది కూర కూడాను. సో, ఇప్పుడేంటంటే సరిపడా బెల్లం వేసుకుంటున్నాను. దాంతో పాటు చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా! ఆ చింతపండు రసం వేసేసి సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుంటే గోరుచిక్కుడు కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకో పక్క ఏంటంటే పప్పు ఉడికిపోయింది కదా! దాన్ని తాలింపు వేసేసుకోవడమే. లేదంటే ముద్దపప్పు కావాలంటే ముద్దపప్పు గాను తినొచ్చనమాట. అంటే మనకి ఇలా వర్క్ ఫాస్ట్‌గా అయిపోవడం కావాలి కదా! మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, అన్నీ అరేంజ్ చేసి పెట్టాలి. హస్బెండ్‌కి అయితే ప్రతీదీ అరేంజ్ చేసే పెట్టాలంటే మళ్ళీ కొంచెం లేట్ అయినా మాత్రం ఊరుకోరనమాట. త్వరగా అన్నీ చేసేస్తాను. టైంకి ఇన్ టైం మాత్రం ఎప్పుడూ నేను తనకి లంచ్ అనేది కరెక్ట్ టైంకి ఇచ్చేస్తాననమాట. లేట్ చేయను. అంటే వర్క్ మేనేజ్ చేసుకుంటే ఎవరిమైనా ఇలాగా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చనమాట. కొంచెం స్లోగా చేసేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి కొంచెం ఇబ్బందవుతది. నేను ఫాస్ట్‌గా చేసేయడం అలవాటయిపోయింది కాబట్టి నేను త్వరగా చేసేస్తాను. ఆ తర్వాత ఏంటంటే పప్పు ఉడికించేసాను, అది అయిపోయింది. తర్వాత ఉప్మా చేస్తున్నాను కదండీ! ఉప్మా కూడా అయిపోతుంది. ఈ ఉప్మాని ఇంకో డిఫరెంట్‌గా మనం కుక్ చేసుకోవచ్చు హెల్తీ వెర్షన్‌లోని. అంటే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చండి. చాలా బావుంటది కూడా అలా కూడా. ఈసారి ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇప్పుడేంటంటే పప్పు ఉడికిపోయింది కదా! జస్ట్ సింపుల్ తాలింపు అనమాట. ఒక బాండీ తీసుకున్నాను, ఆయిల్ వేశాను. మీకు కావాలంటే నెయ్యితో కూడా తాలింపు వేసుకోవచ్చనమాట. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి లేదండి కొంచెం, అందుకే ఎండుమిర్చి గింజలుంటే వేసేసాను. నిన్న ఫ్లాక్స్ సీడ్స్ పొడి, తర్వాత మునగాకు పొడి చేసేయడం వల్ల అయిపోయాయనమాట. ఆ తర్వాత ఏంటంటే వెల్లుల్లి దంచుకొని వేసేసాను, కరివేపాకు వేశాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని, ఆ వేడి తాలింపులోని ఈ పప్పు వేసుకుంటే కమ్మని వాసనండి, చాలా బావుంటది తెలుసా అండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి పప్పు తాలింపు అనేది. ఆ తాలింపు వాసనకే మనం చక్కగా తినేయొచ్చనమాట. అంత బావుంటుందండి పప్పు. ఇంకా ఇందులో చింతపండు రసం కానీ ఏమీ యాడ్ చేయం. కారం కూడా యాడ్ చేయను నేను. ఒట్టి ఉప్పేసేసి పెట్టేస్తాననమాట. చాలా బావుంటది. హస్బెండ్‌కేమో బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేసేసాననమాట. సో, లంచ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు బాక్స్‌లో అరేంజ్ చేసి పెట్టేసాననమాట. సో, ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్‌తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేంత వరకు సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.